ఉమ్మడి టీసీఎంఎస్ చైర్మన్ కుమార్ సార్ గారి అలాగే నా మిత్ర బృందానికి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు చేసిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మన తెలంగాణ రాష్ట్రం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో వెనుకబడి ఉన్నప్పుడు మరి కేవలం ఒక కేసీఆర్ గారు ఒక ముందడుగు వేసి మరి మన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఆ జాతిపితని, ఆ ఉప్పు గుండెల వాడిని, ఆ బక్కపలచడి వాడిని ఒక్కసారైనా కలవాలనే నా తాపత్రయానికి ఈరోజు ఇంతమంది మద్దతు పలుకుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ఎన్నో విధాలుగా ఆయన పడిన కష్టం దగ్గర నా పాదయాత్ర ఒక లెక్క కూడా కాదు. మరి అంతటి కష్టపడి ఆయన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలుగా ఆయన రాష్ట్రాన్ని మరి ఎంతో అభివృద్ధి బాటలో నడిపించి మరి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తయారు చేసినటువంటి ఆ ఉక్కు గుండెల వాడిని ఒక్కసారైనా కలవాలన్నదే నా తాపత్రయం. మరి దానికి ఆ నాయకుడిని కలవడానికి నాకు సహకరిస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, అలాగే డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు కేసీఆర్ సార్ మరి ఏదైతే ముఖ్యమంత్రిగా లేడో, ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన లేనప్పుడు కేవలం ఈ 11 నెలల నుంచి మనం ఏ రకంగా ఇబ్బందుల పాలవుతున్నామో ఈ పార్టీ ద్వారా, ఇప్పుడున్న అధికార పార్టీ ద్వారా మన అందరం చూస్తూనే ఉన్నాం. మరి ఒకవేళ మేమేమన్నా కేతకి సంగమేశ్వరుని ఆశీస్సులతో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఇప్పుడే సార్ గారి పేరు మీద మరి కేతకి సంగమేశ్వరుని ఆశీస్సులు నిండుగా ఉండాలని ఇప్పుడే పూజా కార్యక్రమం కూడా చేసి మరి ఇక్కడి నుంచి ఆ సంగమేశ్వరుని ఆశీస్సులు తీసుకొని పాదయాత్రగా ముందుకు వెళ్తున్నాము. మరి ఆ ఉప్పు గుండెల వాడిని ఒక్కసారి కలవాలనేదే నా ఆశ, ఆకాంక్ష.